హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ ఆలయం వరకు శోభయాత్ర జరగనుంది. ఉదయం 11:30 శోభయాత్ర ప్రారంభం కానుంది. శోభయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఊరేగింపు రూట్లలో భారీ వాహనాలకు అనుమతి లేదు. రాత్రి 8 గంటలకు తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకోనుంది శోభయాత్ర. 12 కిలోమీటర్ల మేర ప్రధాన శోభయాత్ర జరగనుంది. 14 ఉప శోభయాత్రలు ప్రధాన శోభయాత్రలో కలుస్తాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి. ఊరేగింపు రూట్లలో వాహనాల పార్కింగ్కు అనుమతి లేదు. ఇటు శోభయాత్ర ఏర్పాట్లపై డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ ద్వారా. చంద్రశేఖర్, శోభయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ట్రాఫిక్ మళ్లింపులు ఏవైనా ఉన్నాయా? మరికొద్ది సేపట్లో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ గౌలిగూడలో ఇక్కడ ఉన్నటువంటి రామ మందిరం నుంచి అక్కడ తాడ్బండ్ వరకు భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యాత్ర అనేది స్టార్ట్ కాబోతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ గౌలిగూడ దగ్గర ఉన్నటువంటి రామ మందిర్ దగ్గర ఉన్నాము. ఏర్పాట్లన్నీ ఇప్పటికే సర్వం సిద్ధమైనట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఇక్కడికి భక్తులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఈరోజు వీర హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి తాడ్బండ్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్బండ్ వరకు సాగనుంది. మొత్తం దాదాపుగా సిటీలోని ఒక 13 పోలీస్ స్టేషన్లు కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. సిటీ కమిషనరేట్ కాకుండా చివరిగా ఎండ్ అయ్యేది మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, కొత్తగా ఫామ్ అయిన కమిషనరేట్లో. దీని గురించి మేము గత వారం రోజుల నుంచి అన్ని రకాల డిపార్ట్మెంట్స్తో, అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన అన్ని రకాల డిపార్ట్మెంట్స్తో కూడా మొత్తం అన్ని మీటింగ్స్ పెట్టుకొని, అన్ని కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ప్రతి ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము. ఇది హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ గారి పర్యవేక్షణలో మా గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఇదంతా బందోబస్తు నడుస్తుంది. అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే, మాకు ఓన్లీ స్టార్ట్ అయ్యే వరకే ఈ మెయిన్ రోడ్ వరకు మాది ఉంటుంది. తర్వాత మళ్ళీ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ అవన్నీ కూడా దానిలో ఉంటాయి. దానికి సంబంధించి మేము సరిపడే విధంగా మా లాండ్ ఆర్డర్ పోలీసుతో పాటు టాస్క్ ఫోర్స్, తర్వాత మిగతా సంబంధించిన అందరూ కూడా ఇక్కడ సిబ్బందిని మోహరింప చేయడం జరిగింది. దీనికి కూడా భక్తులందరూ సహకరించి ఈ వీళ్ళు కూడా దీనికి సంబంధించిన బజరంగ్ దళ్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, వాళ్ళతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకుంటున్నాము. ఇప్పుడే హోమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోతే 11:30, 12 అట్లా స్టార్ట్ కావచ్చు. ఇంత త్వరగా స్టార్ట్ చేస్తే అది అంత ఎర్లీగా ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ దేవస్థానం సంబంధించిన వాళ్ళందరూ మరియు పబ్లిక్ అందరూ కూడా సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మేము కోరుతున్నాం. సరే, మొత్తం ఎంతమంది దీంట్లో పోలీస్ సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే లాండ్ ఆర్డర్, సిటీ ఆర్మడ్ రిజర్వ్, టాస్క్ ఫోర్సు, సిటీ సెక్యూరిటీ వింగ్ అంతా కలిపి టోటల్ ఈ యాత్ర జరిగే టోటల్ 13 పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఒక 3000 మంది వరకు కూడా దానిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా ఇంకా స్ట్రీ టీమ్స్ ఒకటి, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా స్ట్రీ టీమ్స్ ఒకటి, నేరాలు జరగకుండా సిసిఎస్ నుండి క్రైమ్ టీమ్స్ ఒకటి, తర్వాత టాస్క్ ఫోర్స్, అవన్నీ కూడా సెపరేట్గా ఉన్నాయి. కాబట్టి మొత్తం దాదాపు ఒక 3000 మంది ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. సరే, ఎక్కువ జనాభా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? ఏ దారిలో మీరు ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నారు? అంటే ట్రాఫిక్ మన హైదరాబాద్ సిటీ పోలీసు సపరేట్గా ఉంది. దాని గురించి ఒక 2 డేస్ ముందే ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. యాత్ర కొనసాగే క్రమంలో ఎక్కడ కూడా మెయిన్ ప్రొఫెషనల్కి పబ్లిక్ రాకుండా ఉండే విధంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తూ కూడా మొత్తం అడ్వైజరీ చేయడం జరిగింది. ట్రాఫిక్ అడ్వైజరీని పబ్లిక్ గమనించి దానికి అనుగుణంగా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఫ్రీగా వెళ్ళవచ్చు అని చెప్పి పోలీస్ శాఖ తరఫున మేము చెప్తున్నాం. సార్, ఇప్పుడు ఏ రూట్లలో ఎక్కువ ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంది? జనాల్ని అటు సైడ్ కాకుండా ఎటు వెళ్ళమని చెప్తారు? అంటే మెయిన్ మనకు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకు కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర అక్కడ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అక్కడ ఉంటుంది. దానికి సంబంధించి అన్ని కూడా బ్యారికేడ్స్ అన్ని కూడా వేరే వెహికల్స్ రాకుండా టోటల్ మార్గ మధ్యలో మొత్తం బ్యారికేడ్స్ అన్ని కూడా వేయడం జరిగింది. అందరూ కూడా పబ్లిక్ ఈజీగా ఎటు వెళ్ళాలనేది అడ్వైజరీ ఉంది కాబట్టి ఆ బ్యారికేడ్స్ ఉన్న ప్లేస్ కాకుండా వేరే చోటుకి వెళ్తే వారి యొక్క గమ్యానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. దానికి ట్రాఫిక్ పోలీసుల సహకారం తప్పకుండా ఉంటుంది. మొత్తానికి ఈ శోభయాత్ర ఏ టైంకి స్టార్ట్ అవబోతుంది, ఏ టైంకి ఎండ్ అవబోతుంది?
అంటే యాక్చువల్ అయితే ఇక్కడ 11:30 12 అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు 12 లోపలనే కంపల్సరీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు హోమం నడుస్తుంది కాబట్టి ఒక 1.5 అవర్ హోమం నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత 11:30 12 లోపలనే 80% స్టార్ట్ అవుతుంది. 12 స్టార్ట్ అయిపోయిందంటే మార్గ మధ్యంలో ఒక 2-3 బహిరంగ సభలు ఉన్నా కానీ సాయంత్రం 7-8 గంటలకల్లా వాళ్ళ పర్మిషన్ కూడా వాళ్ళకి 11 to 8 అనేది ఉంది. 8 గంటలకల్లా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ పోలీసులు సకాలంలో స్పందించి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. సరే, మొత్తం మీద సుమారుగా ఎంతమంది భక్తులు దీంట్లో పాల్గొనే అవకాశం ఉందనుకుంటున్నారు మీ అంచనా? అంటే ఇప్పుడు మామూలుగా అయితే ప్రొసెషన్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక 10,000 అట్లా 15,000 ఉండొచ్చు. ఆంధ్ర బ్యాంక్ బహిరంగ సభకు వెళ్ళేసరికి ఒక 20-25,000 ఉండొచ్చు. చాలామంది ఇంకా వేరే మనకు సైబరాబాదు తర్వాత మల్కాజిగిరి తర్వాత వేరే కమిషనరేట్ కూడా చాలా మనకు ప్రొసెషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. అవన్నీ వస్తే మనకు దాదాపు ఒక 30-40,000 వరకు చివరి దాకా కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. సార్, దీంట్లో మొత్తం మీద ఎన్ని యాత్రలు దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది సార్? ఎన్ని హనుమాను యాత్రలు? అంటే దీనిలో మనకు టోటల్గా చూస్తే చాలా యాత్రలు ఉన్నాయి. కానీ దీనిలో వేరే కమిషనర్లకు వెళ్ళి వచ్చే ప్రొసెషన్ దీన్ని కలిసి దాదాపు ఒక 30 వరకు మనకు ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా వేరే కూడా ఎక్కువ కూడా రావచ్చు. కొన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, కొన్ని వచ్చి మనకు మెయిన్ ప్రొసెషన్లో జాయిన్ అవుతాయి. అయితే అది సంగతి. అయితే ఉదయం 11:30-12 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత రాత్రి 8:30 గంటల వరకు యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఆల్రెడీ ఇప్పటికే అన్ని బందోబస్తుగా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. సుమారుగా 3,000 మంది పోలీసులతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆలయానికి సంబంధించి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎట్లున్నాయి ఏర్పాట్లు? మొత్తం పూర్తయ్యా? జై శ్రీరామ్ అన్న. ముందుగా అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు మరియు రామనవమి హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు అందరికీ. సో గత 22 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ వీర హనుమాన్ విజయయాత్ర బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ యొక్క యువ విభాగం ద్వారా జరుగుతూ ఉన్నది. సో ఈ సంవత్సరం కూడా అదే ఎత్తగా జరుగుతూ ఉన్నది. సో గౌలిగూడ రామ మందిర్ నుంచి తాడబన్ ఆంజనేయ స్వామి మందిరం దాకా వీరాంజనేయ స్వామి మందిరం జరుగుతూ ఉన్నది. సో ఈ రథయాత్ర ఆల్మోస్ట్ సిటీ చుట్టుపక్కల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్సింగ్ నుంచి, మళ్ళీ ఇక్కడ మనకు ఎల్బీ నగర్ అక్కడ నుంచి, కర్మన్ ఘాట్ నుంచి, మరియు ఉప్పల్ నుంచి, మళ్ళీ మల్కాజ్గిరి కేసరిగుట్ట అక్కడ నుంచి, మళ్ళీ ఇటు మనకు కుక్కట్పల్లి బిహెచ్ఎల్ లింగంపల్లి నుంచి, మళ్ళీ ఇక్కడ నార్సింగ్ నుంచి, అట్లా సిటీ నుంచి నలుదిక్కల నుంచి అందరూ బైక్ ర్యాలీతో తీసుకొచ్చి సబ్ ర్యాలీస్గా ఒక్కొక్క చిన్న చిన్న డివిజన్ నుంచి ఒక దగ్గర కలిసి అక్కడ నుంచి మెయిన్ ర్యాలీ లోపలికి ఇక్కడ గౌలిగూడ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి యజ్ఞం అయిన తర్వాత మన కోటి లోపల హనుమాన్ చాలీసా జరుగుతుంది. హనుమాన్ చాలీసా జరిగిన తర్వాత మన యొక్క ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ లోపల వచ్చే సంఖ్య అనేది మనం లెక్క పెట్టలేము. ఆల్మోస్ట్ ప్రతిసారి మనకు దగ్గర 1,00,000 పైచిలుకు అనేది బైక్ల సంఖ్య జరుగుతుంది. మామూలుగా ప్రజలు వచ్చే మాత్రం ఒక 10 నుంచి 20 లక్షలు మాత్రం ఉంటారు అని అంచనా వేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు ర్యాలీలో పాల్గొనకపోయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి, ఆ బస్తీలలోకి వెళ్ళి బయటికి వచ్చి వాళ్ళు ప్రసాదాలు పంచడం కానీ, మజ్జిగలు పంచడం కానీ, తేనీరులు పంచడం కానీ, అంటే వచ్చే భక్తులకి వ్యవస్థ అనే సేవ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ భాగ్యం కలిగిస్తున్న మన ఈ వీరాంజనేయ స్వామి మన ఇంకా రాముల వారి ఆశీస్సుతో ఈ ర్యాలీ అయితే జరుగుతుందో దానికోసం మేము అందరికీ ఆశీర్వాదం దొరకాలని కోరుకుంటున్నాము. అన్న, ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి ఏమైనా పరిస్థితులు ఏమన్నా తేడా వచ్చిందా? మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంత సవ్యంగా నడిచిందా? గత సంవత్సరంతో సహా గత కొన్ని సంవత్సరాలుగా మనము ఈవెన్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళతో మనకు కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరుగుతుంది ప్రతిసారి. ఈసారి కూడా మొన్న జరిగింది 2 days కింద. మన పోలీస్ కమిషనర్ విసి సర్జనర్ గారు వచ్చారు. వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ ప్రతిసారి జరుగుతుంది. ఈసారి కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్తో ఎటువంటి అసౌకర్యాలు లేవు. అన్నీ మనకు యథావిధంగా వాళ్ళు మన కార్పొరేషన్తో 100% మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అన్ని డిపార్ట్మెంట్స్. భక్తులకి ఏం చెప్తారు ఈరోజు యాత్ర గురించి? ఈరోజు యాత్ర గురించి హిందువులకి ఒకటే, మెయిన్లీ యువకులకు చెప్తాను. హిందూ ధర్మం యొక్క జాగృతి కోసం మేము ఇది 2004 నుంచి యాత్ర అనేది పాల్గొనడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్ తీసేటప్పుడు ఒక 250 బండ్లతో మనం ప్రారంభించాము. కానీ ఇప్పుడు దగ్గర 1,00,000 పైచిలుకు అనేది ప్రతిసారి జరుగుతుంది. మేము పిలవకపోయినా యువత అనేది వీర ఆంజనేయ స్వామి అంటే బజరంగ్ దళ్ అనే పేరు పైన, విశ్వ హిందూ పరిషత్ అనే పేరు పైన ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 పైచిలుకు. మా టార్గెట్ 1,00,000, ప్రతిసారి 1,00,000. ఈసారి కూడా 1,00,000నే, 1,00,000 పైచిలకే ఉంటుంది. కాకపోతే కౌంటింగ్ అనేది మేము
మా దగ్గర వచ్చేది 1,00,000, ఇక బయటికి వెళ్ళి మామూలు ప్రజలు వచ్చేది ఇంకా ఎక్కువ ఉంటారు. సో 1,00,000 పైచిలకి అని చెప్తాం కాబట్టి 1,00,000 పైచిలకు బైక్ వస్తుంది. సభ దగ్గరికి మాత్రం ఒక 20 నుంచి 30 వేల దాకా వస్తుంది. తర్వాత సభ ఎట్లయితే ముందుకు వెళ్తూ ఉంటుందో ఇంకా జాయిన్ అవుతూ ఉంటుంది. అంటే హనుమంతుడు అంటే రాముడు సేన ఎట్లుంటుంది, ఒక్కసారి ముందు అడిగేస్తే పోతూ ఉంటుంది. కాబట్టి అట్లా దగ్గర దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్న్నర వరకు మేరకు ర్యాలీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అయితే మొత్తానికైతే అది పరిస్థితి. ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయని చెప్తున్నారు. అయితే మొత్తం మీద దీంట్లో ఈ యాత్ర సాయంత్రానికి ముగించేసరికి మొత్తం మీద సుమారు 10 లక్షల వరకు 10 లక్షల భక్తులు ఈ యాత్రని వీక్షించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మరొక విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ ర్యాలీ ఈరోజు నిర్వహించబోతా ఉన్నారు. అయితే వీళ్ళ టార్గెట్ 1,00,000 బైకులు అని చెప్తున్నారు. ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు మొత్తం కదిలి రావాలి. ఈ సంవత్సరానికి ఒకసారి జరుపుకునే శోభయాత్ర, దీన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. హిందువులకి ఇది ఒక గొప్ప పండగ కాబట్టి ఖచ్చితంగా యూత్ మొత్తం కదిలి రావాలి. టార్గెట్ 1,00,000 ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. 1,00,000 బైకులతోటి మనం ఖచ్చితంగా దీన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు కూడా హెవీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ఇది 2 కమిషనరేట్ల పరిధిలోనూ ఈ యాత్ర సాగనుంది. అయితే మెయిన్ మనకి గౌలిబండ నుంచి చూసుకుంటే తాడ్బండ వరకు యాత్ర సాగుతుంది. దీనికి తోడు మరొక చిన్న ఉపయాత్రలు ఉంటాయి. అది కర్మాన్ ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి గౌలిబండ వరకు వస్తుంది. ఇంకొకటి కర్మాన్ ఘాట్ నుంచి మనకి చూసుకుంటే చంపాపేట, ఐఎస్ సదన్, సైదాబాద్, మలక్పేట మీదుగా ఇక్కడ కోటి వద్ద మనకి యాత్ర అనేది దీంట్లో కలుస్తుంది. అయితే దాని మెయిన్ యాత్ర వచ్చేసి గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మనకి పారాడైజ్ జంక్షన్ వరకు మెయిన్ యాత్ర సాగుతుంది. దీని మధ్యలో పుత్లీబౌలి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బన్సీలాల్పేట, బైబిల్ హౌస్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ రూట్లలో ఎవరైతే వెళ్తూ ఉన్నారో ఆ ప్రజలు మాత్రం ఈ ఒక్కరోజు మాత్రం పోలీసులకి సహకరించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్ల మీద ఇప్పటికే హైదరాబాద్ నగర కమిషనరు సజ్జనార్ ఇప్పటికే ఈ యాత్ర ఏదైతే రూట్ ఉందో దాంట్లో స్వయంగా పరిశీలించారు. కాబట్టి వేలాది కెమెరాలతోటి హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా వీక్షిస్తాము. ఈ యాత్రలో భాగంగా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయి. కొన్ని వేల సంఖ్యల కెమెరాలతోటి దీన్నంతా పర్యవేక్షిస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైనా మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టినా, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా పోలీసులకి ఈరోజు పబ్లిక్ అనేది సహకరించాలని పదే చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది. కాబట్టి ఈ రూట్లలో ఇప్పుడు మనం చెప్పిన రూట్లలో ఎవరైతే వస్తున్నారో దానికి ఆల్టర్నేట్గా చూసుకుని ఫ్లైఓవర్లు కూడా వాడుకోవాలని కూడా పోలీసులు పదే చెప్తున్నారు. మొత్తం మీదైతే మరికొద్ది సేపట్లో ఈ గౌలిగూడ రామ్ మందిర్ నుంచి యాత్ర స్టార్ట్ కాబోతుంది. హైదరాబాద్ నగరం మొత్తం కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాలతోటి మొత్తం జనం మొత్తం ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం మీద అయితే మరికొద్దిసేపట్లో యాత్ర స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. చంద్రిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.